ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు స్వప్నశాస్త్రరీత్యా 12 రాసుల వారికి లేదా 12 లగ్నాలు తీసుకోండి. మొట్టమొదటిగా లగ్నాలు కాకుండా లగ్నం తెలియదండి నాకు, రాశి మాత్రమే తెలుసు అనుకునే వారికి కూడా ఇది పనిచేస్తుంది. మనకి ఒక్కొక్క రాశికి ఎటువంటి స్వప్నం వస్తే వారికి బెనిఫిట్గా ఉంటుంది, లేనట్లయితే ఇబ్బందికరంగా ఉంటుందా, దానికి చేసుకోవాల్సిన పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటి అంశాలు తెలుసుకుందాం. అయితే ఇక్కడ మొట్టమొదటిగా ఏంటంటే స్వప్నం అనేటువంటిది ఒక ఎంట్రీ పాయింట్. అంటే మనకు చూడండి, దేవతలు వస్తుంటారు, వాళ్ళు పూజించే దేవతా స్వరూపం వస్తుంది, వాళ్ళ కొన్ని ఇన్సిడెంట్స్ వస్తుంటాయి, లేకపోతే పితృదేవతలు వస్తుంటారు, చనిపోయిన వాళ్ళు వస్తుంటారు. అమ్మవారు స్వప్నరూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు స్వప్నరూపేణ సంస్థిత అంటారు. అంటే స్వప్న రూపంలో కూడా అమ్మవారు ఉంటుంది. మనకి దాని మీద శాస్త్రమే ఉంది. కాబట్టి అసలు స్వప్నాన్ని అసలు ఎలా చూడాలి, దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అండ్ ఏ రాశుల వరకు ఎటువంటి స్వప్నాలు వస్తే బాగుంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా కుంభ లగ్నం కానివ్వండి, కుంభరాశి కానివ్వండి, మీకు ఒక మంచి స్వప్నం, అది కూడా పర్టికులర్గా కుంభం వారు పాయసం కానీ, లేకపోతే ఏదైనా తీపి పదార్థాలు కానీ, స్వీట్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, లేనట్లయితే ఏదో లాంగ్ దూర ప్రాంతానికి వెళ్ళేవండి, అక్కడ దేవతా దర్శనం చేసుకోవడానికి వెళ్ళి ఒక కొండ మీద మొత్తం పచ్చటి వాతావరణం ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. ఇదంతా కూడా చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. పర్టికులర్గా మీకు గతంలో ఏవైనా అంటే యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ విషయంలో ఏదైనా డిస్ప్యూట్స్ ఉన్నా, సంతాన విషయంలో ఇబ్బందులు ఉన్నా, లేనట్లయితే హైయర్ ఎడ్యుకేషన్లో ఆగిపోయిన అవన్నీ కూడా మీకు ముందుకు కదులుతాయి. ఒక అతనికి ఇలాగే పాపం ఎప్పుడు ఎన్నిసార్లు అతను ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నా సక్సెస్ అయ్యేది కాదు. ఇలాగే ఒకరోజు చాలా పచ్చటి వాతావరణం ఉందండి, అక్కడ ఏదో పుస్తకం పట్టుకుని చదువుకున్నట్టుగా వచ్చింది అన్నాడు. అప్పుడు నేను చెప్పింది ఏంటంటే, బాబు నీకు ఇక్కడి నుంచి ఖచ్చితంగా నువ్వేదైతే చదువుతావో, నువ్వేదైతే చేస్తావో దానిలో సక్సెస్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. అలా ఏంటంటే ప్రతిదీ డీకోడ్ చేసుకోవచ్చు మన స్వప్నాన్ని. అలాగే మరి ఈ యొక్క కుంభం వారికి ఎటువంటివి రాకూడదు, ఎటువంటివి వస్తే ఇబ్బంది ఉంటుంది అంటే, ఇక్కడ పర్టికులర్గా బాగా మంటలు వచ్చినట్టు కానీ, లేకపోతే మురికితో ఉన్నటువంటి నీరు, ఉట్టి నీరు రావడం కాదు, మురికి ఉన్నటువంటి నీరు వస్తే ఏమవుతుందంటే, ముఖ్యంగా మీకు కొన్ని ప్రదేశాలు మారడం ద్వారా ఇబ్బంది వస్తుంది, గుర్తుపెట్టుకోండి కుంభం వారు. లేదా కొంతమందితో మనస్పర్ధలు వస్తాయి. ఒక అతనికైతే ఒకసారి తెల్లటి వస్త్రం వచ్చిందండి, కానీ చిరిగిపోయినట్టు వచ్చింది అన్నాడు. ఇదేమిటి అని దాన్ని రీసెర్చ్ చేస్తే అర్థమైన విషయం ఏంటంటే, ఆయనకి వాళ్ళ సొంత తల్లితోనే కొన్ని విభేదాలు వచ్చాయి. సొంత తల్లే అతని మీద ఏదైనా కోర్టు కేసు వేయడం, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, ఇట్లాంటివన్నీ జరిగాయి. అంటే ఏమిటంటే అక్కడ మనం వాళ్ళ పర్సనల్ చార్ట్లో కూడా చంద్రుడు ఎలా ఉన్నాడు, అలాగే ఆ వస్త్రం వచ్చిందంటే అది ఎటువంటి సిచ్యువేషన్లో అతనికి ఆ రకంగా వచ్చింది అంటే, అది కూడా ఏంటి, ఆ వస్త్రం మీద కొన్ని రక్తపు మరకలు ఉన్నట్టుగా వచ్చిందన్నాడు. అలా ఏంటంటే ప్రతిదీ కూడా స్వప్నం అనేటువంటిది మనకు అర్థం అయ్యేలా కొన్ని విషయాలు చెప్తూ ఉంటుంది. అలాగే మరి కొంతమందికి ఎర్రటి ఎద్దు, అంటే ఎర్రదంటే మరి రెడ్డిష్లో ఉండదు, రెడ్ ఎరుపు రంగు ఛాయ అన్నటువంటి ఎద్దేదో వాళ్ళని పొడుస్తున్నట్టుగా వచ్చింది. అలాంటప్పుడు ఏమవుతుంటాయంటే, కొంతమంది సిబ్లింగ్స్తో గొడవలు రావడము, లేకపోతే ఏదో ఒక ఘర్షణలో ఇరుక్కోవడము, చేస్తున్నటువంటి జాబ్లో కొంతవరకు స్ట్రెస్ అవ్వడం, ఇట్లాంటివన్నీ వాళ్ళకి జరగడం జరిగింది. అసలు మనకి ఏదైనా స్వప్నం వచ్చినప్పుడు దానికి స్వప్నశాస్త్రంలో ఉన్నటువంటి రూల్స్ ఏమిటి చూసుకున్నట్లయితే ఒకటే గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, మీరు ఉదయం పూట ఏదైనా చూసిన స్వప్నంలోకి వస్తే దాన్ని లెక్కలో తీసుకోకూడదు. ఎవరితోనైనా దాని గురించే మాట్లాడారు, ఏదో ఒక పులి గురించో లేకపోతే ఒక స్నేక్స్ గురించో రకరకాల డిస్కషన్స్ ఉంటాయి, దాని గురించి చాటింగ్ చేయడము, మాట్లాడడము చేస్తారు. అది స్వప్నంలోకి వచ్చినా దాన్ని తీసుకోకూడదు. అలాగే మీరు దేని మీద అనుమానించారు అంటే, అలాగా ఎవరో వచ్చేదో నన్ను ఏదో అటాక్ చేయబోతున్నారనో, ఇంకా రకరకాలు ఉంటాయి కదా, అలాంటిది ఏదైనా అనుమానంతో మీరు నిద్రపోయారు, అది స్వప్నంలోకి వచ్చినా తీసుకోకూడదు. అంటే చూసినా, మాట్లాడినా, అనుమానం చేసినా ఆ యొక్క పనిలోనే పొద్దునుంచి ఉన్నారు. అంటే ఉదాహరణకి ఒక జూకి వెళ్ళి అక్కడేదో సమ్ స్నేక్ రిలేటెడ్ వాటిలో చూసారు, అప్పుడు అది అసలు వచ్చింది. అంటే ఏంటి, ఇక్కడ మీరు ఆ రోజంతా ఒక యాక్టివిటీలో ఉన్నా, ఒక యాక్టివిటీతో ఒక విషయంలో మాట్లాడినా, ఒక విషయంలో అనుమానించినా, దాని స్వప్నంలో గనక వచ్చినట్లయితే దాన్ని మీరు అసలు దాన్ని పరిగణనలోకి తీసుకోవద్దు అని చెప్తుంది శాస్త్రం. ఒకటి
ఇక రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ శాస్త్రంలో ఉన్నటువంటిది మీరు ఆ స్వప్నం ఏ సమయంలో వచ్చిందో చూసుకోవాలి. అంటే అలాగా రాత్రి 9 నుంచి 12 మధ్యలో వస్తే అది ఒక 6 నెలలు పడుతుంది, ఒక్కోసారి సంవత్సరం కూడా పడుతుంది ఆ స్వప్నం గుడ్ ఆర్ బ్యాడ్ మీకు ఫలించడానికి. అలా కాదు 12 నుంచి 3 గంటల మధ్యలో వచ్చింది రాత్రి సమయంలో, అలాంటప్పుడు ఏంటంటే అది ఇంచుమించు ఒక 3 నెలల నుంచి 6 నెలల వ్యవధిలో అవుతుంది. 12 నుంచి 5 గంటల వ్యవధిలో వస్తే కనుక, అంటే 3 నుంచి 5 గంటల సమయంలో వస్తే కనుక మీకు అది ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ఆఫ్ టైంలో, లేదు 5 నుంచి 6 మధ్యలో వచ్చింది, ఒక 10 days to 15 daysలో కూడా అవ్వచ్చు అది ఆ స్వప్నం యొక్క రిజల్ట్, అది గుడ్ ఆర్ బ్యాడ్. అలా కాకుండా తెల్లవారుజామున వస్తాయి కనుక 1 week నుంచి 10 days లోపల మీకు ఆ స్వప్నం యొక్క రిజల్ట్ వస్తుంది. ఇక్కడ అందరికీ అనిపించవచ్చు అదేమిటంటే నిజంగా స్వప్నశాస్త్రం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆ శాస్త్రం అనేటువంటిది ఉంది కాబట్టి మీరు చూడండి, మనకి పెద్దవాళ్ళు వస్తారు, చనిపోయిన వాళ్ళు వస్తుంటారు, అంటే ఒక ఎంట్రీ పాయింట్ లాంటిది. అయితే ఇక్కడ శాస్త్రంలో చెప్పింది ఏంటంటే మీకు స్వప్నం అనేటువంటిది ముందుగా ఇచ్చేటువంటి ఒక ఇండికేషన్. అయితే ఆ స్వప్నం ఎలా వచ్చిందనేది తీసుకోవాలి. ఇప్పుడు అగ్ని వస్తే మంచిది అంటాం, అంటే అది ఎలా వచ్చింది, ఊరంతా తగలబడిపోతూ వచ్చింది, ఒక ఇల్లు కాలిపోతున్నట్టు వచ్చింది, అలాగే మీకు చేతిలో ఒక చిన్న కాగడా రూపంలో వచ్చింది అగ్ని, అది చూసుకోవాలి. గోవు వస్తే మంచిది అంటారు, కానీ ఆ గోవు వచ్చి మిమ్మల్ని పొడుస్తున్నట్టు వస్తుందా, నార్మల్గా అక్కడ కూల్గా ఉందా, ఆ యొక్క స్వప్నంలో జరుగుతున్న యాక్షన్ ఏమిటి. ఇప్పుడు పాము కాటేస్తే మంచిది అంటారు, కానీ పాము చుట్టేస్తే మంచిది కాదు. ఇలాగా మనకు స్వప్నం ఎలా వచ్చింది, ఒక వాటర్ వచ్చింది అనుకోండి, ఆ వాటర్ అగ్లీగా ఉన్న వాటర్, బాగా స్వచ్ఛంగా ఉన్న వాటర్, అక్కడ ఉన్నటువంటి ఆ స్వప్నానికి మనం రిలేట్ చేసుకోగలగాలి. దీనివల్ల ఏం తెలుస్తుంది మనకి అంటే మనం ఏదైనా ఒక పని చేయబోతున్నాము, ఆ యొక్క పని చేయడం వల్ల మనం నష్టపోతున్నామా మంచిదా అనేటువంటి స్వప్నం అనేటువంటిది క్లారిటీ ఇస్తుంది. కాబట్టి ఎవరికైనా స్వప్నం వచ్చింది, ఒక బ్యాడ్ స్వప్నం వచ్చింది అనుకోండి, అప్పుడు మరలా కాళ్ళు చేతులు కడుక్కొని నిద్రపోతే ఇంకొక మంచి స్వప్నం రావడం వల్ల అది నలిఫై అవుతుందని చెప్తారు. అలా కాదండి 4 గంటలకు ఒక మంచి స్వప్నం వచ్చిందంటే నాకు మెలకు వచ్చిందంటే అలాంటప్పుడు నిద్రపోతుందని చెప్తుంది శాస్త్రం. చక్కగా స్నానపానాలు చేసేసుకొని దేవతారాధన చేసుకోవడం మంచిది. సరే ఎవరికైనా బ్యాడ్ స్వప్నం వచ్చింది, లేచిన వెంటనే ఎవరికి చెప్పొద్దని చెప్పింది శాస్త్రం. లేచి చక్కగా మీరు మీ యొక్క నిత్య దైనందిన జీవితంలో పూజాది కార్యక్రమాలు అవి చేసుకొని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి ఉదయాన్నే ముందుగా మీరు గజేంద్ర మోక్ష ఘట్టం వినండి, లేదా త్రిజట స్వప్న వృత్తాంతం వినండి, లేదా రామాయణ మహాభారతాలు వినవచ్చు, ఇలాంటివి చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత స్వప్నం గురించి చెప్పాలట ఎవరికైనా కూడా. కాబట్టి స్వప్నం అనేటువంటిది ఏంటంటే అది ఒక మనకు ముందుగా జరగబోయేటువంటి అంశం. మీరు చూడండి కొన్నిసార్లు ఎవరికైనా సరే ఒక ప్రదేశంలో మనం వెళ్ళినా కూర్చున్నా, ఇది ఆల్రెడీ నాకు నా కలలో వచ్చింది, సేమ్ సిచ్యువేషన్, అందరం ఇలాగే కలిసినాం అంటుంటారు. అంటే ఏమిటి, ఆల్రెడీ స్వప్నం అనేటువంటిది ఒక రికార్డెడ్, ప్రతి ఒక్కరికి అనుభవం జరుగుతుంది. అవును ఇంతకుముందు నాకు ఇదంతా కల్లోకి వచ్చింది అంటూ ఉంటారు. సో దీన్ని కొంతమంది మూఢనమ్మకంగా కొట్టిపడేసే వాళ్ళు ఉంటారు. డాక్టర్లు ఏంటంటే మీరు చూసిందే వస్తుంది అంటారు. అది ఆల్రెడీ శాస్త్రంలో చెప్పారు కొన్ని వేల సంవత్సరాల క్రితం, మీరు చూసిందే కళ్ళ కూడా వస్తుంటుంది, దాన్ని పరిగణనలో తీసుకోవద్దని. కాబట్టి దీని గురించి ఏమి టెన్షన్ పడకుండా మీకు ఎలాంటి దుస్వప్నం వచ్చినా యూట్యూబ్లోకి వెళ్ళి గజేంద్ర మోక్ష ఘట్టము అని కొట్టండి, అది ఒక 1 hour ఉంటుంది, విన్నారంటే ఏమీ ఇబ్బంది ఉండదు, అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.